హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మన స్టూడెంట్ వచ్చేసి 8th క్లాస్ స్టూడెంటు, 14 సంవత్సరాల యువకుడు, మంచి యంగెస్ట్ స్పోర్ట్స్ పర్సన్. ఎస్ఐపిసి వాళ్ళకి సవాల్. మానవుడు ప్రిపరేషన్ అవుతున్నాడు. దాదాపు 2.5-3 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళకి స్పీడ్ వర్కౌట్లు ఇప్పటి వరకు వాళ్ళే ఓన్లీ ఇండోరెన్స్ వర్కౌట్లే చేపిస్తున్నా. 1600 మీటర్స్ టైమింగ్ ఎంత చేస్తారు అనేది వీళ్ళ టైమింగ్ మీరు చూడండి. ఎందుకంటే చిన్న ఏజ్ వాళ్ళు 10th క్లాస్ కూడా అయిపోలే, కేవలం 8వ తరగతి. ఇసోంటోళ్ళు చెడు మార్గంలో పోవద్దన్న ఉద్దేశంతోనే ఇసోంటోళ్ళని యూట్యూబ్లోకి ఎందుకు తీసుకొస్తున్నంటే వీళ్ళని చూసి ఒక 4 ఇన్స్పైర్ అవుతాం జాబ్ కొట్టవచ్చు అని చెప్పేసి. ఆర్మీలో ఏముంది, దాదాపు 35-40 మార్కులు కొడితే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. హైట్, మంచి పర్సనాలిటీ, మంచిగా ఫిట్గా ఉన్నాడంటే మాత్రం 100కి 200%. 1600 మీటర్లు ఏ బోర్డులో కొడితే ట్రాక్ ఫస్ట్ కొట్టిందంటే మాత్రం జాబ్ కన్ఫర్మ్. సో ఇలాంటి వాళ్ళు మన దేశానికి, దాంతోపాటు ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఎవ్రీథింగ్ ఆర్మీకి ఇసోంటోళ్ళు మనకు యూజ్ అవుతారు. అందుకోసమే ఇసోంటోళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. వీళ్ళని అథ్లెటిక్స్కి రెడీ చేస్తున్నా. వీళ్ళు ఎంత చేస్తారు టైమింగ్, వీళ్ళకి అసలు అనుభవమే లేదు. ఒక ట్రయల్ అనుభవం కూడా లేదు వీళ్ళకు. కానీ ఇప్పుడు మనం ట్రయల్ పెడుతున్నాం 1600 మీటర్లు. ఎందుకు పెడుతున్నా అంటే కేవలం ఎస్ఐపిసికి ఎవరైతే ట్రై చేస్తున్నారో మీరు మోటివేట్ కావాలని చెప్పేసి పెడుతున్నా. ఓకేనా? రెడీయారా అనిల్? రెడీయా? మంచి చేయాలి, అందరు నిన్ను చూసారా? ఓకేనా? చలో అనిల్, బాగా గుర్తుపెట్టుకో. నీ వీడియో అందరు చూస్తారు, మంచిగా మోటివేట్ అవుతారు. ఒకటి, టెక్నిక్గా తెలివితో పరిగెత్తాలి 1600 మీటర్లు. అర్థమవుతుందా? తెలివితోని పరిగెత్తాలి. ఓకేనా? పొజిషన్, చలో భాగ్. చూడండి అనిల్ ఎట్లా చేస్తాడు ఏందనేది చూడండి. హ్యాండ్స్ ఫ్రీగా పెట్టుకో. నువ్వు హ్యాండ్స్ ఫ్రీగా పెట్టావు. స్ట్రేట్ వెళ్ళాలి. లాస్ట్ గోడ దగ్గర పోయి లెఫ్ట్ మళ్ళాలి. చూడండి ఎట్లా చేస్తున్నాడు. 14 ఇయర్స్ స్టూడెంట్ 1600 మీటర్లు ఎట్లా పరిగెడుతున్నారు అనేది మీరు చూడొచ్చు. మనం ప్రతి ఒక్క స్టూడెంట్ని మన వీడియోలలో కవర్ చేసేసి మిమ్మల్ని మోటివేట్ ఎట్లా చేయాలి అనే దాని గురించే నేను ఆల్మోస్ట్ తీసుకొస్తాము. చూడండి, ఈజీగా వెళ్ళాలి రేసు, మరీ అంత స్పీడ్ వద్దు, చూసుకొని వెళ్ళు. శబాష్ గుడ్, సూపర్ బహుత్ బడియే. లెగ్స్ చూడొచ్చు ఎంత మంచిగా. అనిల్ టాల్గా ఉన్నాడు, మంచి హైట్, మంచి పర్సనాలిటీ, లీన్గా ఎట్లున్నాడో చూడొచ్చుగా. మంచి ఒక ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కూడా, మన ఏమంటారు ఫారెన్ రన్నర్స్ ఉంటారు చూసినామా, ఆ స్టైల్లో ఎంత ముద్దు ఉన్నాడు చూడొచ్చు. ఇక తల ఊపద్దు, తల ఊపితే మాత్రం ఇరగొడతా తలని, ఫస్టే చెప్తున్నా. ముందలుకొని శబాష్ గుడ్, సూపర్. ఫోటో తీసుకుంటా. శబాష్ అనిల్, రావాలి, లెఫ్ట్ తిరగాలి. గుడ్, సూపర్. ఆర్మీకి ట్రై చేసేటోళ్ళు ఒక్కసారి ఈ వీడియో మాత్రం చూస్తే మాత్రం 10 మందికి షేర్ చేసుకోండి. ఒక 14 సంవత్సరాల ఓ యంగెస్ట్ రన్నర్ ఎట్లా చేస్తున్నాడు ఏంది అనేది మీరు చూడొచ్చు. సో ఎంత బాగా చేస్తున్నాడో ఆలోచన చేసుకోండి. మీ బతుకులు మారాలి అంటే కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి. అనిల్కి ఇప్పుడు ఒకవేళ ఏజ్ ఉందా? లేదు కదా, అయినా ట్రై చేస్తున్నాడు. ఎందుకోసం ట్రై చేస్తున్నాడు? ఇప్పటి నుంచే ట్రై చేస్తే తర్వాత 10th అయిపోయినబట్టే జాబ్ కొట్టొచ్చు అన్న ఉద్దేశంతో. ఎస్ఐపిసి వాళ్ళు చూడండి అనిల్ ఎట్లా చేస్తున్నాడో ఒకసారి చూడండి. కమాండ్రా అనిల్, వచ్చేసాయి, బండిని పట్టుకోవాలి. స్లో చేస్తున్నావు, లెగ్స్ ఓపెన్ చేసుకోవాలి, ఫ్రీగా పెట్టాలి. ఏక్ బార్ హట్ కరో. శబాష్, సూపర్. చలో వెళ్ళు, టెక్నిక్గా పరిగెత్తిగా. ఇది టెక్నిక్గా పరిగెత్తాలి. కమాన్ అనిల్, సూపర్. టెక్నిక్ వెళ్ళాలి. శబాష్. ఓపెన్ చేయి, లెగ్స్ ఓపెన్ చేయి. లైట్గా స్పీడ్గా ఉండాలి. స్పీడ్గా చేస్తూనే ఉండాలి. చలో శబాష్ గుడ్, సూపర్. వా, సూపర్ అబ్బా, సూపర్. ఎంత బాగా చేస్తున్నాడో చూడొచ్చు. స్పీడ్ చేయి అనిల్. టైమింగ్ పోతుంది అనిల్, టైమింగ్ పోతుంది. టైమింగ్ పోతుంది అనిల్, టైమింగ్ పోతుంది.
స్పీడ్ ఇవ్వాలి, ఇంకా స్పీడు సరిపోదు. ఇగో ఇక్కడ నుంచి ఇంకా స్పీడ్ చేసుకోవాలి. శబాష్, అత్తే అత్తే, పేస్ పెరగాలి, పేస్ పెరగాలి, టెక్నిక్ వేయాలి, టెక్నిక్ వేయాలి. శబాష్ శబాష్ శబాష్, బౌత్ బడియే. వాహా, ఎంత బాగా చేస్తున్నా చూడండి. ఇక చూడండి, మీరు చూడాలి. ఇక ఎస్ఐపిసి వాళ్ళు చూడాలి, మోటివేట్ కావాలి. మీరు తలుచుకుంటే కూడా ఈజీగా అవుతుంది. 14 సంవత్సరాల ఒక యంగెస్ట్ కుర్రోడు చేసినప్పుడు మీరు ఎందుకు వేయలేరు? నేను చెప్పేది అదే. ఫిట్నెస్ ఏజ్ అనేది ఒక నెంబర్, కేవలం నెంబర్ మాత్రమే. స్పీడ్ ఇవ్వాలని సరిపోదురా, సరిపోదు. మోహన్ రికార్డు బ్రేక్ చేయాలి. ఎల్లో అనిల్, స్పీడ్ ఇవ్వాలి. లెగ్స్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. శబాష్, ఇంకా స్పీడ్ ఇవ్వాలి. ఫినిషింగ్ రా, ఫినిషింగ్. ఫినిషింగ్ ఇట్లనే కొడతావా? తల ఊపుకుంటా కొడతావా? చూస్తున్నారు కదా, మన దగ్గర ట్రైనింగ్ చేస్తే ఏ రన్నర్ అయినా ఎంత చేంజ్ అవుతాడో ఒకసారి చూడొచ్చు. ఎంత చేంజ్ అయ్యిందో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఒక హ్యాండ్స్ చూడొచ్చు, లెగ్స్ చూడొచ్చు, ఎంత బాగా చేస్తున్నాడు ఏంది అనేది మీకు అర్థం కావాలి. ఇప్పటికే అనిల్ స్పీడ్ చేయాలి, నా నోరు పోతుంది. ఫినిషింగ్ రా, ఎల్లో ఎల్లో. శబాష్ శబాష్, ఎల్లో. నువ్వు చేస్తావు అనిల్, చేస్తావు. ఎల్లురా, నీ టైమింగ్ వస్తుంది. ఎల్లురా, టైమింగ్ వస్తుందిరా. ఎల్లురా, ఎల్లో. స్పీడ్ అయ్యి ఫినిషింగ్ కొట్టాలి. 100 మీటర్స్ ఫినిషింగ్ కొట్టాలి. స్ప్రింట్ కొట్టాలి. స్ప్రింట్ రా, ఇది స్ప్రింట్. లెగ్స్ లేప్, లేపిగా లేప్, లేపురా, లేపురా, నేను లేప్ లేప్, లేపురా. గట్టి పట్టు, హ్యాండ్స్ గట్టి పట్టు, పట్టు పట్టు. జై పరిగెత్తు. నువ్వు చేస్తావురా, నువ్వు చేస్తావుతా. రా, స్పీడ్ అయ్యి. అరే ఎదవా, స్పీడ్ అయ్యి, స్పీడ్ అయ్యిరా, స్పీడ్ అయ్యి. ఇంకా స్పీడ్ చేయాలి అనిల్, స్పీడ్ చేయాలి. రికార్డు బ్రేక్ అవుతుందా? అనిల్ 536, 537, 538, 540, 540 రా. చూడండి గైస్, 540 రన్నర్ మనకు దొరికిండు. చూడండి, ఇక అంటారు కదా 14 సంవత్సరాల ఒక స్టూడెంట్ని 5:40 వరకు ఎత్తిపించిన. టైమింగ్ మంచిగా అనిపిస్తుందా? 5:40 వరకు ఎత్తిపించిన. నేను తలుచుకుంటే ఏదైనా వేయగలుగుతా, ఎవరితోనైనా ఏమైనా వేయగలుగుతా. చూడండి, 5:40 వరకు ఎత్తిండు. ఎన్ని మార్కులు వస్తాయి అనేది మీరు క్యారీ చేయండి. ఇంకా దాదాపు ఇంకో 10 సెకండ్లు చేస్తే, ఇంకొక 5 సెకండ్లు తక్కువ చేస్తే 80 మార్కులు. అర్థమైందా బిడ్డ? లేరా చెప్పాలా? చెప్పిగా ఎంత చేసినావు చెప్పు. 5 నిమిషాలా చెప్పాలా? చూసుకుంటే 5 నిమిషాల 40, 5 నిమిషాల 40, 5 నిమిషాల 40, 5 నిమిషాల 40. చూసారు కదా ఎట్టున్నాడు వీడు, గట్టిగా ఉన్నాడు మనోడు. చూస్తారు కదా, మా స్టూడెంట్ 5 నిమిషాల 40 సెకండ్లు చేసిండు. నేను చేసినప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ కాలే. స్టూడెంట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. చూసారు కదా, ట్రై చేస్తే ఎవరైనా విజయం సాధిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, 5 నిమిషాల 40 సెకండ్లు అంటే అసలు మాటలు కాదు. ఎంత టెక్నిక్గా, ఎంత పౌరుషంగా నా ఇజ్జత్ కాపాడు వీడు. సో కమాండర్ బేట, సూపర్ సూపర్, కంగ్రాట్స్ రా.